హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమని. నేను ఇక్కడ ఇవాళ దొండకాయతోటి ఒక వెరైటీగా పకోడీ చేద్దాం అనుకుంటున్నా. ఇవి అయితే దొండకాయలు మా చెట్టు కాయలు. రోజు ఒకే తీరుగా కూర వండుకోవడం కాకుండా ఈరోజు అయితే పకోడీ చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేస్తున్నానో ట్రై చేసి చూడండి, చూపిస్తా ఇది కూడా ఎలా చేయాలో. ఇలా దొండకాయలు అయితే తెంపుకొని జిగురు ఉంటాయి కాబట్టి ఒక 2-3 సార్లు మంచిగా గడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే దొండకాయ తెంపంగానే బంక అనిపిస్తుంది. దొండకాయల్ని ఇలా పైగా కిందంగా తొడిమలు తీసుకోవాలి. తీసుకొని చాపింగ్ బోర్డ్ మీద అయితేనే మంచిగా నీట్గా కట్ చేస్తుంది. కొంతమంది కత్తిపీటతో కట్ చేస్తారు, కత్తిపీటతో అయితే మాత్రం ఇట్లా రావు. ఎంత వీలైతే అంత సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక కాయ 4-5 పీసులు అయ్యేటట్టు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కాయ 2 ముక్కలు చేసి ఒక పీసులో 4-5 వచ్చేటట్టు సన్నగా కోసి పెట్టుకోవాలి. అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్న చిన్న సన్న ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక చెంచాడంతా వేసి ఈ ఉప్పు కూడా మంచిగా ఇది కలిపి ఒక 10-15 నిమిషాలు అయితే పక్కకు పెట్టాలి. ఎందుకంటే ఉప్పు బట్టి మంచిగా ముక్కలు మెత్తగా అయ్యి నీళ్ళు ఉడతాయి కాబట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇలా నీళ్ళు వచ్చేటట్టయితే పిసకాలి. ఎన్ని నీళ్ళు వస్తాయో అన్నీ తీయాలి. ఎక్కువ కూడా ఏం రావు, కానీ కొంచెం వస్తాయి, జిగురు బంక లాంటివి వస్తాయి. ఎందుకంటే క్రిస్పీనెస్ రాదు కాబట్టి కొన్ని పిండి వేసుకోవాలి. మళ్ళీ దీంట్లో నీళ్ళు కూడా పోయిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు ఉంటే మెత్తగా ఉంటుందని. కిలోకి ఎక్కువనే దొండకాయలు ఉంటాయి. అన్నీ పిండితే గిన్నె నీళ్ళు వచ్చినాయి. 1/2 కిలో 1/4 కిలోకి అయితే పిండవలసిన అవసరం కూడా ఏమి ఉండదు. దొండకాయలన్నీ పక్కకు పెట్టుకున్నా. ఈ నీళ్ళు కూడా పారవేయకుండా పక్కకు పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఏమైనా అవసరం పడుతుందని చూద్దాం. నాకు కూరగాయలకు కావాల్సినంత శనగపిండి 1 చెంచా అయితే సరిపోదు, ఒక 2 చెంచాల దాకా వేసుకుంటున్నా. కూర గంటతో అయితే ఒక 2 గంటల దాకా శనగపిండి, 1 గంటడంతా కార్న్ఫ్లవరు. ఇది మొక్కజొన్న పిండి, ఇది వేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. బియ్యం పిండి ఇది కూడా ఒక 2 గంటల దాకా వేసుకుంటున్నా. మొత్తం శనగపిండి అయితే చల్లగా అయినాక మెత్తగా ఉంటుంది కాబట్టి కార్న్ఫ్లవర్ బియ్యం పిండి వేసుకోవాలి. ఉప్పు ఫస్ట్ కూడా కొంచెం మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే అవి దొండకాయలు మళ్ళీ నీళ్ళు పిండినాక మనం కడగట్లేము, అట్లనే వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది అయితే ఉంటుంది దాంట్లో కాబట్టి చూసి వేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర కొంచెం నలిసి వేయాలి. వేయడం వల్ల కొంచెం నలిగినట్టుగా అయిపోతుంది. దీని ఫ్లేవర్ కూడా పట్టుకుంటుంది, గ్యాస్ ఫ్యామ్ కూడా కాదు జీలకర్ర వేయడం వల్ల. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు మొత్తం మంచిగా అన్నీ మిక్స్ అయినాక కలిపి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని అన్ని ముక్కలకు మంచిగా ఈ పిండి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. అన్నీ మంచిగా ముక్కలకు నీళ్ళు అయితే పోస్తలేను, ఈ దొండకాయలు ఉన్న తడితోటే ముక్కలకు మొత్తం పిండి పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలి. అలాగే ఇంకో సైడు గిన్నె పెట్టుకొని కడాయి పెట్టుకొని అయితే నూనె పోసుకొని నూనె కూడా వేడెక్కేటట్టు పట్టుకోవాలి. ఇలా మంచిగా దొండకాయ ముక్కలకు మొత్తం మనం వేసుకున్న పిండి అంతా పట్టింది. ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు దీనిలో. దొండకాయ ముక్కలకు ఉన్న తడితోటే మంచిగా పట్టిపోయింది. ఇంకో సైడ్ అయితే కడాయి పెట్టుకొని ఇలా నూనె వేడి చేసుకుంటున్నా. ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదో చూసుకుందాం. నూనె కూడా వేడెక్కింది. దాంట్లో కొన్ని ముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. వేయంగానే ఎమ్మటే అయితే ఏదైనా ఫ్రై చేసి కలపవద్దు. ఒక 5 నిమిషాలు వేడి ఎక్కాక కలుపుకుంటే మంచిగా ఏ ముక్కకు ఆ ముక్క విడివిడిగా వస్తాయి నీట్గా. ఇలా అన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి, బాగున్నాయి చూడు. ఇప్పుడు వీటిని సైడ్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక ఆయ వేసుకుందాం. పొడి మొత్తం వేపుకున్న ఫైనల్గా ఒక గుప్పెడన్ని పల్లీలు, కొంచెం అన్ని కాజు, ఇవి కూడా నూనెలు వేపుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు, పచ్చిమిరపకాయలు, 4-5 ఎల్లిపాయలు,
కొంచెం ఏమైనా అట్లా పళ్ళకు పెట్టిన చిత్తుగా పెట్టినా పొట్టు కూడా ఏం తీయలేదు, పొట్టుతోటే ఇవి కొంచెం ఫ్రై కానియాలి. ఎందుకంటే ఎక్కువ వేడి మాడితే కూడా మాడిన వాసన వస్తుంది, కాజు టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి అలా కొంచెం వేడి ఎక్కితే సరిపోతుంది. ఇవన్నీ వేడి అయ్యాక పప్పులన్నీ ఇట్లా మంచిగా ఏగిపోయినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మంచిగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో వేసుకొని, కాజు మాత్రం ఆప్షనల్, ఉంటే వేసుకొని లేకుంటే లేదు. నా కాడ ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నా, లేకుంటే పల్లీలు ఒకటి వేసుకున్నా ఏం లేదు. మనకు చుట్టాలు వచ్చినప్పటికైనా అయితే 2-3 తీర్ల కూరగాయలే చేయాలి, నాన్ వెజ్ లేదు అనుకుంటే మాత్రం ఇలా పచ్చిపులుసు పప్పుచారు పక్క మడి పెట్టుకొని తింటే మాత్రం చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వేడి వేడి దొండకాయ కాజు పకోడీ ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కి ప్లీజ్. ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయల ఫ్లేవర్ అంతా పకోడీకి పడుతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది.